వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన బ్లాగ్ వచ్చి పొద్దున్నే రెడీ అయిపోయి, పొద్దున్నే కాదు ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది, రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట. అది కూడా బర్త్డే ఫంక్షన్. సో బర్త్డే ఫంక్షన్స్ అంటే తెలిసిందే కదా, కేక్ కటింగ్ ఉంటుంది, అది కూడా అయిపోయి ఉంటుంది. అది మేమైతే భోజనం టైంకి వెళ్తున్నాం, ఎందుకంటే ఎప్పుడు లేటే అని తెలుసు కదా, ప్రతిదానికి లేట్. సో ఇప్పుడైతే బయలుదేరాము. మరి ఇలా రెడీ అయ్యాను. ఆల్రెడీ శారీ చూసుంటారు, మా వారి డ్రెస్ కూడా చూసుంటారు. మా చిన్నగా డ్రెస్ అయితే చూడలేదు. అవును, మరి అందరికి తెలియాలి కదా నేను ఎన్నిసార్లు ఈ చీర కట్టానని. వాళ్ళు అనుకుంటారు ఈ చీర రెండోసారి మూడోసారి కట్టడం అని అనుకుంటారు. అందుకని ఇప్పుడైతే బయలుదేరాము, మేము స్టార్ట్ అయిపోయాము. ఒక 10 to 15 minutes పడుతుంది ఈజీగా. వెళ్ళాక అక్కడ ఏం చేసాము అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ అందరూ ఒకసారి కలవడం అండి, చాన్నాళ్ళు అయిపోయింది కలిసి ఒకేసారి. మళ్ళీ మా బ్యాచ్ మళ్ళీ కలుస్తున్నా. ఎవరా బ్యాచ్ అంటే ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూస్తూ ఉంటుంటారు, వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, అంతకుముందు ఎగ్జామ్స్ హడావిడి, అలాగే మంచి రోజులు లేవు, మోటాలు అవన్నీ ఉన్నాయి కదా, ఫంక్షన్స్ ఏమీ జరగలేదు. సో ఈ ఫంక్షన్స్ ఏం జరగలేదు కాబట్టి ఎవరో అమ్మో చేయనప్పుడు చేస్తుంది. ఏంటండి ఎలా పట్టుకుంటారండి, చేయకుండా నొప్పి వచ్చేస్తుంది. ఫంక్షన్కి మోటాలు కూడా ఉన్నాయి కాబట్టి ఫంక్షన్స్ ఏం జరగలేదు ఈ మధ్య కాలంలో. ఇలా బర్త్డేస్ అయితే మాత్రం జరుగుతాయి కదా. సో బర్త్డేస్ అనేది ఎప్పుడన్నా చేసుకోవచ్చు, కానీ ఫంక్షన్స్ అనేది అలా పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇప్పుడైతే బర్త్డేకి వెళ్ళిపోతున్నాము. అందరం ఒకసారి మీట్ అవుతాం, ఇప్పుడు గోల చేస్తాం అనమాట. ఈ రోజు వ్లాగ్ అయితే ఇదే, చూస్తూ ఉండండి. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం, ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాం. ఇది వచ్చి ఏలూరు రోడ్డు వైపు కాంగ్రెస్ రోడ్ అనేది ఉంటుంది, అక్కడ సెంట్రల్ ఫంక్షన్ హాల్ అనమాట. దానిలోకి అయితే వచ్చాం. 5th ఫ్లోర్ లో మన ఫంక్షన్ జరగబోతుంది. సో పాపది ఫస్ట్ బర్త్డే అండి, దానికైతే కూడా చూపిస్తాను కంపల్సరిగా. ఇదిగోండి పాప పేరు వైష్ణవి, చాలా క్యూట్ ఉంది కదా, చూసారు కదా 5th ఫ్లోర్ అని. సో మేమైతే ఇంకా 5th ఫ్లోర్ కి అయితే చేరుకున్నాము. ఇక స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే ఇలా బెలూన్స్ తో డెకరేషన్ అయితే చేశారు. లోపలికి వెళ్ళిపోతున్నాము. టన్ 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 ఫుల్ ఉన్నారు. ఇంకా ఎక్కడున్నారు వీళ్ళందరూ? చిన్న కేక్ కటింగ్ అది ఎప్పుడు ఎక్కడ రండి. వెళ్దాం పదా. ఇక ఇలా ఎంటర్ అవ్వగానే ఫుల్ జనమైతే ఉన్నారు కదా. ఫంక్షన్ అంటే ఈ మాత్రం లేకపోతే ఎలా అండి, ఇలాంటి పార్టీస్ అంటే అందరం ఒకసారి కలుస్తాం కదా. అసలు ఎదురుగుండా ఉంటారు మన వాళ్ళందరూ, బట్ మనకు కనబడరు అనమాట. రావడం ఎక్కడ ఎదుగుతామో అందరిని చూస్తూ ఉంటాం, కానీ మన వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటాం కదా. అది ఎప్పుడు కామన్. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనతో ఉండేవాళ్ళు మన వాళ్ళు అని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం బాగా ఎంజాయ్ చేస్తాము. వాళ్ళు ఒకవేళ రాకపోతే మనం కూడా చాలా డల్ అయిపోతాం కదా. ఏ ఫంక్షన్ అయినా అంతేలేండి, ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదేనా కాదా అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడైతే ఫంక్షన్కి రావడం ఇంకా మేమే లేట్ అండి, చాలా లేట్గా వచ్చాం. అక్కడ ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది జస్ట్, అంటే కేక్ కటింగ్ టైంకి అయితే వచ్చాం. మనం ఎప్పుడు లేట్గా వెళ్ళినా లేటెస్ట్గా వెళ్తాం, బట్ కరెక్ట్ టైంకి వెళ్తాం అనమాట. అంటే అలా తెలిసిపోతూ ఉంటాయి, అంజలి గారు అన్నట్టు ఒక్కొక్కసారి అలా తెలిసిపోతూ ఉంటాయి. ఇక ఫైనల్లీ అక్కడ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, రావడం స్టేజ్ ఎక్కేసాం అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక స్పెషల్గా
ఉందండి. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ టైప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇలాంటి ఫంక్షన్స్లో ఇలా స్పెషల్గా ఉంటాయి, దాని దగ్గరికి కూడా వెళ్తాం కదా. ఇక్కడ పెయింట్తో మనకి పిక్చర్స్ వేస్తున్నారండి, డ్రా చేస్తున్నారు చక్కగా నీట్గా. అసలు హ్యాండ్ వర్క్ బాగా, అసలు ఎంత బాగా చేస్తున్నారంటే హ్యాండ్ పెయింట్ అనమాట. సో అతన్ని ఏ బొమ్మలు అడిగితే ఆ బొమ్మలు వేస్తున్నారండి. పిల్లలందరూ ఇంకా ఈయన దగ్గరే, ఎందుకంటే వీళ్ళకి బొమ్మలు అంటే చాలా పిచ్చి కదా. అది కూడా డోరేమాన్, షిన్చాన్ ఇలాంటి బోల్డ్ ఉన్నాయి కదా, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, అవన్నీ చాలా బొమ్మలు ఉన్నాయి. అలాగే మిక్కీ మౌస్, పిల్లలకి అమ్మాయిలకి బార్బీ, అవన్నీ ఏదేమంటే అది వేస్తున్నారు. ఇదే ఇక్కడ అట్రాక్షన్. సో అక్కడ పిల్లలందరూ క్యూ కట్టారు. సో ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారని తర్వాత వేయించుకుందాం నాన్న అని చెప్పి మేము బయలుదేరుతున్నాము. తర్వాత వేయించుకోవాలంటే ఇంకా లైన్లో ఉండాలి కదండి, క్యూ కట్టాలి కదా. సో ఈ లోపు నేను మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా ఫొటోస్ సెక్షన్, మనకి డైరెక్ట్గా ఫోటో ఇచ్చేస్తారు. అక్కడ ఫోటో దిగంగానే మనకి డైరెక్ట్ ప్రింట్ ఇచ్చేస్తున్నారు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కదా, ఈ ఐడియా కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరినీ నేను బ్యాక్ నుంచి ఒకసారి మొత్తం తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఈయన వేసిన వాడు పాపం వేసినట్టే ఉన్నాడు నాన్ స్టాప్గా, ఎందుకంటే పిల్లలు చాలా మంది వస్తారు కదండి బర్త్డే ఫంక్షన్స్ అంటే, అసలు పిల్లలదే ముందు, అందుకే పిల్లలైతే ఫుల్గా ఉన్నారు. మావాడైతే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాడు. ఇక్కడైతే బొమ్మలు వేసేసారండి. ఇక మా బుజ్జిగాడు అయితే గోలగోలు చేస్తున్నాడని చెప్పాను కదా, వాడు కూడా ఇంకా లైన్లో ఉన్నాము, ఈలో పని కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక ఫైనల్గా కూర్చున్నాడు వాడు కూడా. వాడు ఏం అడిగాడంటే బ్యాట్మ్యాన్ కావాలని అడిగాడు. సో ఆ బ్యాట్మ్యాన్ బొమ్మను డ్రా చేస్తున్నారు. ఈ లోపు నేను అటు ఇటు తిరిగేస్తున్నాను. అక్కడ చాలా మంది ఉంటారు కదండి, వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ ఇలా కవర్ చేస్తాను. అక్కడ చూసారు కదా సైడ్ మనకి ఆ చైర్స్ దగ్గర చక్కగా ఫొటోస్ కూడా అరేంజ్ చేశారు. అంటే వాళ్ళు మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఎలాగో ప్రీ బర్త్డే షూట్స్ అనమాట, అవి కూడా ఉంటాయి కదండి. సో వాటి పిక్చర్స్ అవన్నీ అలా పెట్టుకున్నారనమాట. చాలా నీట్గా ఉన్నాయి ఫొటోస్ కూడా, ఫోటోగ్రాఫర్ కూడా బాగా తీశారు. సో మనకైతే ఇక్కడ బ్యాట్మ్యాన్ అయితే రెడీ అయిపోతున్నాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇచ్చేసి మన బ్యాట్మ్యాన్ ఎలాగో బ్లాక్ కదా, ఆ బ్లాక్ కలర్ అయితే వేసేస్తారు ఇప్పుడు. వీళ్ళిద్దరు అయిపోగానే వేస్తావా ఇక్కడ ఉంటావుగా, నేను మా ఫ్రెండ్తో అయిపోయింది. ఏది నీ టాటూ చూపి ఒకసారి నాకు, బ్యాక్ వెళ్ళిపోతుంది. భలే ఉందిరా, ఫేస్కి అడ్డం పెట్టమాక, ఇటు పెట్టు. ఓకే అలా ఉంటుంది. పైకి వెళ్ళారా, పైకి ఇట్లా అందులో అమలు చిన్న ఇక డాడీ చూపి అండి. అన్నయ్య
ఇప్పుడైతే మనం భోజనాల సెక్షన్కి వచ్చేసాం. మ్యాక్సిమం అక్కడ ఉన్న ఒరిజినల్ వాయిస్ పెట్టించేస్తున్నానండి. జస్ట్ నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లా, కొన్ని చోట్ల మాత్రం ఇస్తున్నాను అనమాట. మనమైతే భోజనాల సెక్షన్కి వచ్చేసాం. చూసారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బజ్జీలు అని చెప్పి, అలాగే స్వీట్, హాట్ అన్నీ ఉన్నాయి. రైస్, పప్పు, పులిహార, బిర్యానీ, ఇవన్నీ వెజ్ అండి. వీళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి సో వెజ్ ప్రిఫర్ చేస్తారు కదా, మేము కూడా వెజ్. ఫుల్గా ఐటమ్స్ అయితే కేక్ ఉన్నాయి. అలాగే లాగిన్ చేసాం. ప్రతిదీ టేస్ట్ అయితే అవసరం ఉందన్నమాట. అంటే ఇలా టేస్ట్ బాగుంది అంటే మనం ఫుడ్ ఇంకా ఎక్కువ లాగిస్తాం కదా. సో అన్ని ఐటమ్స్లో కూడా అన్నీ తినలేం కదా, కొన్నే తింటాము. అంటే మనకి నచ్చినయే ఎక్కువసార్లు పెట్టుకొని తింటాం కదా. సో మా బుజ్జిగాడికి పెట్టేశాను, వాడికి నచ్చింది ఆ అప్పడం అవి ఉంటాయి కదండి, అవి తింటున్నాడు. ఇక నా ప్లేట్కి వచ్చేసరికి ఇదిగోండి బిర్యానీ, వెజ్ బిర్యానీ, అలాగే దానిలో పన్నీర్ కూర. ఇదైతే అసలు వదలను. సో ఫుల్గా అవే 2-3 సార్లు ఫుల్ అయిపోయింది. ఇక వచ్చేటప్పుడు రిటర్న్ గురించి కంపల్సరీగా ఉంటాయి కదా, మేము వెళ్ళిపోతుంటే రండి పిలిచి మరి ఇస్తున్నారు. సో ఎవరిని మిస్ చేయకుండా, అంటే భోజనాల దగ్గరే పెట్టండి, అందుకే ఎవరిని మిస్ చేయరు కదా కంపల్సరీగా. అదే ఒకవేళ కింద ఇంకెక్కడన్నా అయితే కంపల్సరీగా మనం అయితే మిస్ అయిపోతాము. భోజనాల సెక్షన్ దగ్గరే పెట్టారు కాబట్టి, అది కూడా మనం డోర్కి బయటకు వస్తాం కదా అక్కడ పెట్టారు. సో ఆ సెక్షన్ దగ్గర మనం తీసేసుకొని ఇక రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అంటే ఇంటికి కాదులేండి, అప్పుడే ఒకసారి ఫంక్షన్లోకి వెళ్ళి మళ్ళీ అందరినీ ఒకసారి మీట్ అయ్యి, ఫోటోలు కూడా ఏం దిగలేదు కదా, ఆ ఫోటోలు వీడియోలు అలాంటి కొన్ని దిగేసి అప్పుడు వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఇక చూసారు కదా ఫైనల్గా మన వీడియో సెక్షన్స్ అయితే అక్కడ కంప్లీట్ అయింది. అది కూడా బర్త్డే బాబు దగ్గర వెనకాల డెకరేషన్ ఉంటాయి కదండి, ఆ సైడ్ దగ్గర అయితే దిగాము. ఇక అందరినీ కవర్ చేస్తున్నాను అనమాట. మా బుజ్జిగాడు అటు ఇటు పరిగెట్టేస్తున్నాడు వాడి కోసం అని, తిరుగుతూ ఒకసారి ఓవరాల్గా తీద్దాం అనుకుంటున్నాను. అసలు వాడు ముందు ఎక్కడ వెళ్తున్నాడు కనబట్టలేదు, బట్ ఎక్కడికి వెళ్ళండి, ఫంక్షన్ హాల్ కదా అందులోనే ఉంటాడు, అంతకు మించి ఎక్కడికి వెళ్ళాడు. ఇదిగోండి ఇక్కడ దూరాడు అనమాట. వీళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. చెప్పాను కదా ఇది డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుందని. ఇక్కడ బాగా వస్తాయండి, మన ఫోన్లో కన్నా కూడా ఇది ఆటోమేటిక్గా కెమెరా కాబట్టి, కెమెరా అంటే ఎవరైనా చెప్తారు కదండి బాగా వస్తాయని. సో ఇక్కడ దిగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇక ఇక్కడైతే 1 hour అండి టైం టేకను, ఎందుకంటే అందరు మేము దిగుతాం. అది కూడా ఒక స్టిల్ కాదు, ఎన్ని స్టిల్స్లో, అందులో కెమెరాకి సరిపోవాలంటే ఈ కొంచెం మెంబర్సే సరిపోతున్నారనమాట. మాదేమో బ్యాచ్ చాలా పెద్దది, అందరం అయితే చాలట్లేదు. సరే అంతవరకు మేము దిగేసి మ్యాక్సిమం చాలా కవర్ చేసుకొని ఇక బయలుదేరుతుంటే మా బుజ్జిగాడు మళ్ళీ ఈ టాటూ కావాలన్నాడు. వాడి నేమ్ మొత్తం ఫుల్గా వేపించుకున్నాడు అనమాట. చాలా క్యూట్గా ఉంది. లెటర్స్ కూడా ఎంత నీట్గా రాశాడంటే, మనకి లుసిడ్ హ్యాండ్ రైటింగ్, ఇప్పుడు అన్ని హ్యాండ్ రైటింగ్స్ వస్తున్నాయి కదా, ఆ హ్యాండ్ రైటింగ్స్లో బాగా రాశాడనమాట. సో ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అక్కడ వదిలేసి మర్చిపోయాను ఫస్ట్, అవి తీసుకొని ఇంక రిటర్న్ అయిపోతున్నాను. ఇదేనండి ఈ రోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ నా లింక్ని ఫార్వర్డ్ చేసుకోండి. ఇలా ఎంజాయ్ చేశామన్నమాట. ఈ రోజు ఇలా ఎండ్ అయిపోయింది. సో ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తుంటాను. బాయ్ బాయ్ ఎవ్రీవన్. అయితేనా ఎరగ తీసేవాళ్ళు ఎంత నమ్మకమో.